నమస్కారం. ప్రజా టీవీకి స్వాగతం. నేటి ముఖ్యాంశం. పట్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నేడు కదిరి పట్టణంలోని ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఉన్న ఫంక్షన్ హాల్లో శ్రీ సత్యసాయి జిల్లా పట్రకుల సంక్షేమ సంఘం నూతన కమిటీ పరిచయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షుడికి అలాగే కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి పట్రకుల సంక్షేమ సంఘం నాయకులు పెద్ద ఎత్తున సన్మానించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆంజనేయ దాసు, ట్రెజరర్ గోసుల రెడ్డప్ప, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కత్యం వెంకటయ్య, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొని సంఘానికి అభివృద్ధి చేసుకునేందుకు పలు సూచనలు, సలహాలు అందించారు. రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడుతూ పట్రకులంలో కొంతమంది తమతో విభేదించి వేరే కమిటీ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేయడం చాలా బాధాకరమని, వారందరితో కూడా కలుపుకొని జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సహాయ సహకారాలతో సంఘానికి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అట్లే మన రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, మన రాష్ట్ర అధ్యక్షులు, సత్యసాయి జిల్లా పట్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు మన స్టేట్ కార్యవర్గ సభ్యులు కూడా కలిసి సన్మానం చేస్తున్నారు. ఎన్నిసార్లు పట్ల సంఘం మీటింగ్ పెట్టా ఆయన రానే ఉండదు ఎప్పుడేగానే. స్టేట్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు అందరు కలిపి రెడ్డప్ప ఒకటి, రఘునాథ్ అన్న ముగ్గురు లాయర్లు అయిపోయారు. మనకు 4 లాయర్లు ఉన్నారు, ఇప్పుడు లేదు. ఇట్లా మధ్యలోనే ఆయన కూడా ఉత్సాహం ఉండదు. అందరికి వచ్చిన ఆయన మన రాష్ట్ర అధ్యక్షుడు అందరూ గౌరవించుకుంటున్నారు, కోరుకుంటున్నాం. రామచంద్ర గంగాధరపల్లి జిల్లా అందరు గౌరవించుకుంటున్నాం. దగ్గర ఈ సత్యసాయి జిల్లాలో దగ్గర 60,000 పైన జనాభా ఉండాలని ఒక అంచనా మనకు. కొంచెం అటు ఉండొచ్చు కానీ ఒక 60,000 జనాభా ఉండొచ్చు. ఇంత జనంలో మనము ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరికీ ఒకేసారి అవకాశాన్ని ఇవ్వలేము. ఇప్పుడు ఈ కమిటీ ఒక 3 years ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు ఎవరుకుంటే వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇస్తాయి. ఖచ్చితంగా యాక్టివేట్ కులం కోసం పనిచేసే అందరూ చూపిస్తాము. ఇప్పుడు రాని అవకాశాన్ని మనం మీరంటే ఖచ్చితంగా మేమే దగ్గర నుండి కల్పిస్తాము. ఈ సభలో ఏమంటే బాగా అవకాశం రాలేదే మేము అదే ఎవరు బాధపడదండి. ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళా కులం కోసం పనిచేసే గుర్తించి నేను మనం కాకపోయినా అప్పుడున్న నాయకులు ఎవరైనా సరే కులం కోసం పనిచేయడం ఖచ్చితంగా మంచి అవకాశాలు కల్పిస్తారని సభలో మీ అందరికీ మేము హామీ ఇస్తున్నాము. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ అగజానన పద్మార్కం గజానన మహత్ ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః తస్మై శ్రీ గురువే
సహోదరులు, అందులో ఆంధ్రప్రదేశ్, అందులో సత్యసాయి జిల్లా మరియు మిగతా జిల్లాలు అందరికీ కూడా మన పట్ల కులములు చెందించినందుకు సర్వదా శాశ్వత గర్వపడుతున్నాను. మన పట్ల కులం కోసము నా సాయి శక్తుల, మన సాయి శక్తుల కృషి చేస్తానని, పాటుపడతానని, నాకిచ్చిన, మనకిచ్చిన చిన్న పదవి గాని, పెద్ద పదవి గాని, సభా సంస్కారం గాని, సభా సభ్యత్వం గాని ఏదైనా మనస వాచ కర్మల త్రికరణ శుద్ధితో నెరవేరుస్తానని 50 మంది మన పట్లకుల బంధువుల సమక్షములో ప్రతిజ్ఞ చేయుచున్నాను. వినయ విధేయులు ప్రదర్శిస్తారని, అందరినీ కలుపుకొని పోదామని. జై పట్ల, జై జై పట్ల, పట్ల సంఘం వర్ధిల్లాలి. ఈ పెద్దలందరికీ నమస్కారం. అండ్ ముందర ఉన్నటువంటి మన కుల పెద్దలు, మన పెద్దవాళ్ళు అందరికీ నా నమస్కారాలు. నన్ను నమ్మి ఈ పదవ అభ్యర్థినందుకు నేను ఆ పదవిని కాపాడుకోవాలని, నేను మీ మాట ముందు రాకుండా నిలుపుకోవాలని, నా కులం కోసము నా శక్తికి మించి ప్రయోగించి ప్రయత్నిస్తానని, పోరాడతానని మీ అందరి కోసం మాటిస్తున్నాను. నాకు ఈ పదవులు ఉపయోగపడి మీ అందరికీ ఉపయోగపడే కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. నా అందరికీ నమస్కారాలు. పెద్దలందరికీ నమస్కారాలు. విష్ణు సార్ గారికి, ఇక్కడికి వచ్చినందరికీ నమస్కారాలు. మన ఆంధ్రప్రదేశ్లో నాకు ధన్యవాదాలు సెలవు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు పండుగల దేశంలోని కృష్ణమూర్తి గారికి, అలాగే గౌరవాధ్యక్షుడు కదులయ్య గారికి, అలాగే కొత్తగా ఏర్పడినటువంటి సత్యసాయి జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడుగా ఏర్పడినటువంటి కత్తెం వెంకటకృష్ణ గారికి, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పట్టణ వాసులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సులభంగా కావాలని కోరుకుంటున్నాను. గతం చాలా గొప్పది. ఎందుకంటే గతంలో ఎంతో మంది కష్టపడి వాళ్ళ సిద్ధంగా ఈరోజు ఆ ఫలితాలు ఈ భాగాలు అనుభవిస్తున్నాయి. అలాగే ఇప్పుడు గతంలో ఏర్పడింది, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పదవుల్ని బాధ్యతగా స్వీకరించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇవి అలంకారం కాదు, పబ్లిసిటీ అంతకంటే కాదు. మన సహాయ శక్తులను కృషి చేసి, మన బాధ్యతలకు మనకు వీలైనంత వరకు కృషి చేసి, ఇంతకంటే అంటే గతం కంటే వాళ్ళు మరింత పనిచేసి వాటి ఫలితాలు మన బాధ్యతలకు అందించాలని కోరుకుంటూ మరొకసారి ఈ కమిటీకి నాకు అవకాశం ఇచ్చినట్టు నమస్కారం తెలియజేస్తూ సెలవు. ముఖ్యంగా మనం ఈ కమిటీలు వేసుకున్నాము అంటే ఇప్పుడు వేయచ్చు, అలా తర్వాత వేయచ్చు. ఇప్పుడు లేనే ఈ కమిటీలో ఎవరు బాధపడించిన అవసరం లేదని నా కోరిక. ఎందుకంటే ఇప్పుడున్న పెద్దలు ఎంత చేస్తారో దానికి డబ్బులు నెక్స్ట్ కమిటీ ఎప్పుడైనా పడవచ్చు, వయసు అయిపోవచ్చు. ఇప్పుడు ఉండే వాళ్ళకి తనకు వచ్చే పిల్లలు కావచ్చు, మధ్యగా ఉండే వయసులో ఉండే వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మామూలుగా చెప్పేసి పోతా ఉంటుంది. ఇప్పుడు మన ఇండియా రావాలి అంటే ఒక్కడే కష్టపడలేదు, గాంధీ తాగడం ఒక్కడే కష్టపడలేదు. ప్రతి ఒక్కరు కష్టపడి ఏంటంటే మన స్వతంత్రం అనేది వచ్చింది. కాబట్టి అందరికీ కావాలి అంటే కాని పని కదా. కాబట్టి అందరూ బాధపడి ఉంటుంది. నెక్స్ట్ వల్ల కమిటీలు ఉంటాయి, దాని వల్ల అవకాశం వచ్చింది. దాంట్లో బాధపడాల్సిన అవసరం లేదని నేను అక్కడ ఇండియా కాబట్టి చెప్తాను. ఎవరు బాధపడదని నేను అందరినీ సంస్కృతి కోరుకుంటున్నాను. మరి సార్ ఎన్నో పక్క జిల్లాలు కూడా మనం సొంతంగా కమిటీలు వేయాలని మనం అర్థం సార్. మీ సహాయంతో మనం కమిటీ వేసి కోరుకుంటకూడదు. కమిటీ వేసి మనం సైలెంట్ కూడా పద్ధతి కాదు. ఆ కమిటీ అక్కడ మీరు సీనియర్లు
ఆ సీనియర్ ముందు ఉన్నారు కాబట్టి ఏ జిల్లాలో ఎవరు అప్పచెప్పితే అక్కడ జిల్లాలను ఎవరు కలుపుతారో మీకు ఆల్రెడీగా ఐడియా ఉంటుంది సార్. కాబట్టి మీ సమస్యలు మేము ఎక్కడ పెంచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, దాంట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. క్యాష్ కోసం మనం ఎంత కష్టపడితే అంత మనకు మంచి పేరు ఉంటుంది. లేదు మనం ఏమి చేయకుండా నమ్మకంటే ఆ విమర్శలు కూడా చూడలేము సార్. మనము దయచేసి మనం అర్థం చేసుకోవద్దండి. ఎక్కడ జిల్లాలో మీకు ఆల్రెడీగా మీకు అనుభవం ఉన్న వ్యక్తులు ఆ జిల్లాలో వాళ్ళు పెద్దలకు అప్పచెప్తే వాళ్ళు కలిసి ఒక డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళ టైం ప్రకారం ఆ డేట్ ప్రకారం మనం కూడా పోయి అక్కడ అన్ని సేవలు చేయమని కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ఏమన్నా పొరపాటు మాట్లాడితే సార్ ఇదంతా జరగాలనేది నా కోరిక. దయచేసి అపార్థం చేసుకోకండి, నేను ఏ విధంగా మాట్లాడలేదు. కాబట్టి ఇంకా తొందరగా చాలా మంది ఉన్నారు. అందరినీ కలిసి కరెక్ట్గా ఒక తాకిపేట నడచాలని మన కుటుంబ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ స్టేజ్ వచ్చినామంటే ఈ మధ్య ప్రకాశంలో మనం ఎక్కడ చూసినా ప్రకాశం జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, ఇక్కడ మన సత్యనారాయణ జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ ఎక్కడ చూసినా మన పక్క వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదన కలిసి మాకు ఇచ్చిన పదవులు మేము కాపాడతాము. ఆ పదవికి అయిన సమాధానం శాస్త్రాలు సరిచేస్తాము. నాయకశివుడి గారు వెళ్ళము ఏమిటంటే ఈ 14 సత్యనారాయణ ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం కళ్యాణ మండపం 14 వస్తువులు కట్టాలను అది మీరు ప్రయత్నం చేయండి. మీరు ఏదైనా సహకరిస్తుంది, మీరు ఏదైనా మేమైనా సహకరిస్తాము. మేమైనా ప్రపంచంలో బృందాలు అడుగుతాము, కాబట్టి వస్తాము. ఒక జిల్లా ఒక సత్యనారాయణ ప్రకాశంగా ఉండాలి. ఈ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటకృష్ణ గారు చాలా శక్తిగతంగా చాలా కసిగా కత్తి పౌరుగా అతను చేయగలుగుతారు. ఆయన బతుకత్తులు బతుకున్నాయి. అతనికి ఎక్కడైనా చేయగలే శక్తి కలుగుతుంది. మన నాయకుడి శివుడి గారికి ఉన్న ప్రజలందరికీ ఎందుకున్నందుకు చాలా సంతోషం ఉన్నాను. మనకు అక్కడ ఎక్కడైనా పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు, చాలా సీనియర్. మా మామ హైదరాబాద్ తండ్రి మామ ఎన్నే మామ అతను అందరూ వస్తున్నాము. ఈ వెంకటకృష్ణ గారికి ఈ జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి గారికి గోసెన్న గారు చేరుకున్న జిల్లా నాయకులందరికీ ధన్యవాదాలు. ఇది కట్టి యూతులకు ఇవ్వాలి, యూతులు కష్టపడాలి. మన పరిస్థితి చాలా చేయాలి, చాలా ఉండాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈ భద్రాలు కావాలంటే ఎక్కడ పోయింది మనం వచ్చింది కాబట్టి ఇప్పుడు జరిగే పిల్లల భవిష్యత్తు కోసం మనం పోరాడాలని మనం కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. అలాగే గౌరవాధ్యక్షుడు గారికి, జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శులు పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు అమ్మాయిలు మాది దానిపేట పెట్రవాళ్ళపల్లి. అది పెట్రవాళ్ళపల్లిలో మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇంతకుముందు నేను ఏమంటున్నాను ఏం చెప్పుకుంటాను బట్టి సాంస్కృతిక పని అనుకున్నాడు. ప్రత్యేకంగా పట్టణాల్లో పని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. కాబట్టి నాకు జిల్లా కమిటీలో ఒక సభ్యునిగా పనిచేసినందుకు ఈ పని నా సాయి శక్తుల మా కుటుంబం కోసం ఎప్పుడు పనిచేస్తున్నా అంటే స్టేట్ కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, వారి సలహా మేరకు నేను వినయతో మన కుటుంబల అభివృద్ధి కోసం ఎప్పుడు పనిచేస్తుంటానని మీకు అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీకు అందరికీ నమస్కారం. కాకపోతే టమాటా మన కులం చాలా వెనకబడింది గతంలో. ఇప్పుడిప్పుడే మన కులం కొంచెం పేరులో వస్తుంది. మన కదిరి కాన్ఫరెన్స్ లో మన కులం వాళ్ళు దాదాపు 35,000 నుంచి 40,000 మంది ఉన్నారు. మనం అందరం కలిసి మన కుల తరఫున ఒక ఎమ్మెల్యే వ్యక్తిగా మనం ప్రమోట్ చేయాలని నా ఉద్దేశం సార్. ఎందుకంటే మన కులం ఎంతో లేదే అప్పుడు రాజకీయ నాయకులు అందరికీ తెలుస్తుంది. మన కుల వాళ్ళందరూ మనం ఇంటికి తిరిగి మన కులం తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎవరన్నా మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఇండిపెండెంట్ గానే ఫస్ట్ మనం ఇండిపెండెంట్ మన బలం మీద చూపిస్తాం. చూపించిన తర్వాతే
మన కులం గురించి అందరికీ అర్థమైంది. దయచేసి అందరూ ఆలోచించండి. ఈ విషయం మాటలు ఏమైనా తప్పుగా మాట్లాడండి, తప్పుగా ఇక్కడ నాకు స్టేట్ గౌరవ అధ్యక్షుగా మనం ఈ సంఘం ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మన కొత్త సంఘం అంతా ఒకే మాట మీద ఒకే పద్ధతిగా మన అందరూ ఎవరికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వారందరికీ నా నమస్కారాలు. కాబట్టి మనం వచ్చే రోజుల్లో కూడా మనం ప్రతి ఒక్కరము ప్రతిగా అందరూ ఒకే మాట మీద ఒకే విధిగా మన కులాన్ని మనం ముందుకు తీసుకొచ్చేదానికి మనం ఎంతో విధి పని అందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్పడాలని నేను అందరినీ కోరుతూ మీకు అందరికీ నమస్కారాలు ఇస్తున్నాను. తర్వాత మన నాయకుడు కృష్ణమూర్తి గారికి నా నమస్కారం. సరిగా ఈ ఏరియాకి అలంకరించి ఏ రెండు వచ్చిన జిల్లాలో ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కానీ ఇప్పుడు మన పట్టణ సంఘం అంతా ఒక సంఘం, ఒక దాని పైన ఒక కావాల్సిన అనే దాంతో ఇంతకుముందు కూడా మన నాయకుడు కృష్ణమూర్తి గారు కట్టబడి మమ్మల్ని అందరినీ హైదరాబాద్కి పోయి 6 రోజుల నుండి కట్టబడినాడు. ఇప్పుడు కూడా అందరూ మనం ఒక దాని మీద రావాలని మనం జరగాలి పని. మన ధన్యవాదాలు. మనము రాబోయే భవిష్యత్తుకి కష్టపడుతూ ఉన్నామంటే ఇప్పుడు పని చేయాలంటే మనకు వృద్ధం వేయ పని కాదు. మనం అందరూ కాడి మీద నడుస్తున్నాము, కృషి చేస్తున్నాం. కృషి చేస్తే రెండు బాగా అయిపోతాను. కానీ కూడా ప్రతి ఒక్కరు నేను యువకులు పిల్లలు నా వయసు అయింది, నేను తిరగలేను, మీరు ఏ చెప్తే నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మన అనంతపురం జిల్లాలో ఎవరైనా కానీ చదువుకున్న వ్యక్తులు ముందుకు వచ్చి మనకు మాట్లాడేవాడు వస్తా ఉన్నారా? ఒక ఆఫీసు పేపర్ ఎత్తుకొని పోతే అక్కడ ఉంటారు. నేను మన ఎలక్ట్రికల్కి వచ్చి 100 యూనిట్లు 1 యూనిట్లు సబ్జెక్ట్ గవర్నమెంట్ ఇస్తే అప్పటికప్పుడు లాయర్ 10 మంది తెచ్చుకొని వచ్చి 7 దగ్గరికి పోయి 7 దగ్గర కట్టుకొని, అయ్యా ఇది వచ్చింది నాకు ఏం చేస్తారు, మీరు ఎక్కడ చేస్తారో ఆయనతో ఇన్స్పెక్ట్ చేయండి. మన కులము ముందుకు నడిపించుకున్నాము. తెలిసిన వాడు తెలియని వాడు ఉంటాడు, కానీ వారి మాటలన్నీ పట్టించుకుంటే మనం ఏం చేయలేము. కాబట్టి నేను ఇంతకు ముందు అంటే మరొకరు చదువుకున్నారు పిల్లలు అందరికీ నేను ప్రార్థించు. ఎవడైతే మనకు ముందుకు నడుస్తాడో వారిని ప్రమోట్ చేయండి. మనకు వాళ్ళని వీళ్ళని కాదు, ఒక పనిని పట్టుకుంటే దాన్ని అన్ని పనులు విడిచిపెట్టి మనం పని చేస్తామనే బాగా నీ కలిలోనే తీసుకోండి. నేను కూడా 500 చదువుకున్న పిల్లగానే, మా అమ్మ మా నాన్న పేదవాళ్ళు, నేను కష్టపడి ఉద్యోగం చేసి ఒక 5 నడిపించుకొని 10 మండలంలో పాయలు నేను తోడుపడి ఒక మండలానికి ఒక జిల్లాలో పేరు సంపాదించిన అయినా కష్టపడి పని చేయాలంటే అది చేసి చూపించినాడు. ఇప్పుడు కూడా ఆయన మొదలు మనందరికీ న్యాయం చేస్తానని మేము అందరినీ కోరుతున్నాను. ఇక్కడ అనంతపురం జిల్లా ఎన్నుకోబడింది. ఈ మన జాతికి ఏదైనా గౌరవంగా జరగాలంటే దాని గురించి మా వంతు గౌరవంగా పరిగణించాలని గతంతో పోల్చుకుంటే మన కులం అనేది అభివృద్ధి చెందుతుంది. చాలా వరకు కూడా పల్లె వాతావరణం నుండి పట్టణ వాతావరణం ఉంది. కొంతవరకు వేరుగా ఉన్నారు అని భావిస్తున్నాను. కానీ చాలా వరకు వెనకబడే ఉన్నామనేది సమాజంగా తెలియజేస్తున్నాను. చాలా వరకు ఏ ఆఫీస్ పోయినా కూడా ఎవరినో మనం వెంట పెట్టుకుని పోతే తప్ప మన పని జరగడం లేదనేది సమాజంగా నేను తెలియజేస్తున్నాను. నేనంతా చదువుకున్నా, కానీ ఇంకో దగ్గర మనం తెలియవలసి వస్తుంది. మన చేతి కావడం కాదు, మనం ఫైట్ చేసిన వాళ్ళు భూతకంలో చూస్తున్నారు. కానీ వారిని ముందుకు ప్రపోజ్ చేసి ఏ తప్పిదం వల్ల వస్తున్నారు దాన్ని మనం కరెక్ట్ చేద్దాము అని మనకు మనం ఉపయోగం తోడు లేకుండా పోవడమే మన వెనుకబాటుతనానికి ప్రధాన కారణం నేను భావిస్తున్నాను. కాబట్టి ఇలాంటి కాకుండా మనకు కొన్ని ప్రత్యేకమైన కలిగి
చూశాను. ఎక్కడైతే మనం వెనుకబడి ఉన్నామో ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా కూలంకషంగా పెద్దలకు చర్చించి మనం ముందుకు వెళ్తేనా అన్నిటినీ సాధించగలుగుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గారికి, మోసల కుటుంబ సభ్యులకు, అదేవిధంగా కేంద్రీయ వెంకటకృష్ణ గారికి, కేంద్రీయ కుటుంబ సభ్యులకు, ఈ విధంగా ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కమిటీలో నా ముందుగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఇక నుంచి మిత్రులు మా కేంద్రీయ వెంకటమూర్తి గారు చెప్పినట్టు ఒకరి పోతే ఏమి పని చేయలేదు, నలుగురుగా, ముగ్గురుగా, 5 మందిగా పోతే ఏమైనా పనిచేస్తారు. ఆ విధంగా జిల్లా కమిటీలో శ్రీ కత్త వెంకటకృష్ణ గారిని కలుపుకుంటూ జిల్లా స్థాయిలో ఏవైనా పనులు పడినా, సమస్యలు వచ్చినా మాకు అప్పచెప్పిన ఈ పదవి బాధ్యతల ప్రకారంగా మేము కూడా తక్షణం స్పందిస్తామంటూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక విషయం తెలియజేస్తున్నది, మనం ఏమీ సాధించలేము అనుకుంటున్నాం కొంతమంది. అది కాదు, కులమంతుల గుణవంతుడు ఒక్కరు పుట్టిన వారి చేత వేయి కులంబు, కులమంతుల హీనులు పుట్టిన వారి చేత చెడు కులంబు, కులముల వెలుగుల పుట్టిన చాలు వాళ్ళందరినీ వెంట తీసుకొని పోతే ఆ పని ఎంత పైన విజయవంతమైంది. ఆ విధంగా శ్రీలు మన కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ కమిటీ ఫామ్ చేసిన వల్ల చాలా ఉపయోగకరం. కానీ మరొకరు మరొక ఆలోచనతో చేస్తున్నారు, అది సమంజసం కాదు. ఇందాక మేఘవస్తున్న పెద్దలు చెప్పినట్లు మొన్న గోసల పెద్ద పట్టి చెప్పినట్లు వాళ్ళు బాధపడుతున్న చెప్పినట్లు అందరినీ కలుపుకొని వాళ్ళు కూడా జనగణ గురించి అయ్యా వృద్ధులే ఇప్పుడు ఏమి చెప్పండి, మేము ఉన్నాము, నెక్స్ట్ మీరు కూడా ఉంటామని వాళ్ళు కూడా కమిటీ చేసి ఒకే కమిటీని ఫామ్ చేస్తే బాగుంటుందని మా వ్యక్తిగత అభిప్రాయము. అదే కాకుండా కూడా ఇప్పుడు మిత్రులు పెద్దలు చెప్పినట్టుగా కరెంటు 3 యూనిట్లు వచ్చినది మన పక్కన కోసం వచ్చినది కదా. ఆ కరెంటు 3 యూనిట్లు ఉంచడం అనేది కొంతమందికి మినిట్లు తెలియదు. తెలియజేసినా కూడా ఇక్కడ నుంచి 6 వెళ్ళి పోతే నాకు పంపించారు, నాకు అర్జీలు పంపించారు. మా గ్రామం అంతా అర్జీలు పంచాను, కానీ అవన్నీ ఉన్నాయి. దాన్ని ఏమి ముందు తీసుకెళ్ళలేదు. మరి మీరు నాకు తెలియజేస్తే ఏ విధంగా చేయండి, ఆ అర్జీలని వెంట తెలుసుకొచ్చి మన పక్కన అందరికీ 100 యూనిట్లు ఉచితము పొందే విధంగా కృషి చేయాలని, కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చేస్తూ నాకు తెలిసిన వరకు మేము మా ఎదుర్కొన్నాం. గత 4 సంవత్సరాల్లో అంటే టీవీ గవర్నమెంట్ నుంచి కుమ్మరంలో దగ్గర మొదటిన 1 ఎకరాల భూమిని రెడీ చేసినాము. ఎన్నో ప్రజలు ఏది మన కళ్యాణ కోసమే. దానికి ఎక్కడ పెద్దలు ఇక దాని కూడా పెద్దలు సహకరించి డబ్బు ఖర్చు పెట్టి అంతా రెడీ చేసిన తర్వాత మన వచ్చిన గవర్నమెంట్ లో కొంతమంది వేసారు కూడా శిలాబాద్ వేసి మరి మనలో ఇంతమంది ఉంది. అంత ప్లేస్ అయితే మనం సంపాదించడం నాకు తెలిసి 2 ఎకరాల ప్లేస్ అంటే మన తల్లి రోజుల్లో ఎంత మంచి ప్లేస్ చెప్పండి. అది సాధించడానికి విన్నాను. అప్పటి నుంచి నేనైతే మనస్ఫూర్తిగా నిరాశ జరిగినాను. ఇంకా ఏది జరగదు, అయ్యే పని కాదు, జరిగేది కాదు. మా శ్రీనివాస గారు చాలాసార్లు పెంచిన డిసప్పాయింట్మెంట్, చాలా డిసప్పాయింట్మెంట్ చేశారు. అంటే నమ్మకంగా చేసి 2 పొందినారు, 3 పొందినారనే మాటలు కూడా వచ్చినాయి. సో ఇంకా చదువుకున్నాము, ఇది కులం అయ్యే పని కాదు, ఇది వేస్ట్, ఇది వేస్ట్. నాకు ఇంకా రైటర్స్ మీరు మన ఇంకా అవ్వాలి అని నిరాశ నిస్పృహంలో నిలిచిపోయినాము. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎవరో చిన్న ఆశ అయితే కోరుతా ఉన్నారు.
ఆ యాసలో ప్రతిగా ఆటలు వస్తున్నాయి. మరి స్థానంలో ఇప్పుడు వేదాలు ఏమన్నా అని రిఫ్లెక్టర్ వస్తుందేమో అనే ఆశ అయితే ఉంది. దయచేసి ఈ మన కదిరి నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ భవనము లేదా మన కళ్యాణ భవనము అది ఒకటి సాధించి మన తర్వాత మళ్ళీ ఏదైనా చేస్తే బాగుంటుందేమని ఒక ఆశ. ఈరోజు నాకు ఇంత పెద్ద బాధ్యతను ఇచ్చినారు. నాకు భయంగానే ఉంది. ఎందుకంటే ఒక బాధ్యత తీసుకున్న తర్వాత దాన్ని నెరవేర్చాలి 100%. నేను అనుకునేది ఏంటంటే ఏదైనా చేయాలనే తప్ప ఉన్నది. ఖచ్చితంగా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను ఏ సమస్య వచ్చినా ఈ మన జిల్లాలో ఏ పక్క కులస్తులకు కానీ ఏదైనా వచ్చినా నా దృష్టికి వచ్చినా సాగుబడి దృష్టికి వచ్చినా ఏ సమస్య వచ్చినా మీ ముందు నేను ఉండాలని, మరియు ఇంకా చిన్నమామ మోహన్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు, ఇక్కడ వచ్చిన పెద్దలు కొన్ని విషయాలు మాట్లాడారు. అన్నిగానే నేను మనసులో పెట్టుకున్నా. నేనైతే మనస్ఫూర్తిగా తప్పకుండా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా. నాకు సమస్యలు కానీ ఇంకోటి కానీ నేను ప్రతి ఒక్క పక్క పుస్తకం కూడా నా సొంత తమ్ముళ్ళలాగా అన్నలాగా నేను ఏ కష్టం వచ్చినా ముందుంటానని ఈ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఖచ్చితంగా నేను ముందుకు పోతానని. నాటకాలు కొన్ని ఉన్నాయి, కొన్ని మీరు చెప్పినారు కళ్యాణం గురించి కానీ ఇంకోటి గురించి కానీ పెద్దలు ముందర పెట్టుకొని మీ అందరూ సహకారం తీసుకొని ఈ రోజు ఇది ఒక పరిచయ వేదిక. నెక్స్ట్ పల్లె తిరుగుతాం. కొంతమంది జనాలు భారీ జనాలు ఏర్పాటు చేసి ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. ఆ రోజు మన సమస్యలన్నీ ఏమనేది మాట్లాడడం. ఈ రోజు పరిచయం కాబట్టి కొంతమంది సమాధానం లేవనుకున్న పిల్లలైపోయినాం. ప్రతి ఒక్క పక్క రోజులు కూడా నా సహోదరులు అనుకుంటా, నా బంధువులు అనుకుంటా అందరూ కానీ ఏ పక్షపాతం లేకుండా ఏ సమస్య లేకుండా ఖచ్చితంగా పూజ తప్పకుండా మీ అందరికీ అందరికీ అందుబాటులో ఉండాలని, ఏ సమస్య వచ్చినా నా వారుంది నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నేను స్పందిస్తానని ఈ సమయానికి తొందరలో మీ అందరినీ ఒక మీటింగ్ పెద్దగా పెట్టాలనుకుంటున్నాము. కూర్చొని ఆలోచించి మనం అందరము ప్రతి ఒక్కరిని అందరికీ కలుపుకోవడానికి మనం ఆలోచిద్దామని. వర్గాలు సమస్యలు పెట్టుకోవాలనుకోలేదు. ఇప్పుడు సారోళ్ళు కానీ నాకు ఇంత బాధ్యత అర్పించినారంటే నాకనే కొంచెం ఇది ఉంటుంది. నా మీద నమ్మకాన్ని ఇచ్చినారంటే నాకనే ఒక భయం ఉంది. రాత్రి అంటానే మీకే ఇస్తాను ఈ బాధ్యత అంటే బాధ్యత తీసుకోవడం నాకు గొప్ప. ఆ బాధ్యత నెరవేర్చాల. ఆ నెరవేర్చలేనప్పుడు వేస్ట్ కదా. నాకనే ఇంకా రాజకీయంగా ముందుకు పోవాలని, ఇంకో విధంగా ముందుకు పోవాలని. ఈ రోజు ఈ పదవి తీసుకుని న్యాయం చేయకపోతే రేపు నేను ఏ విధంగా రాజకీయంగా ముందుకు పోతా. ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని మీరు ఇచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటానని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ నిజానికి కుల సంక్షేమ కమిటీ అనేది చాలా అవసరమే. ఎప్పుడు చరిత్రలో గమనిస్తే మానవులు ఎప్పుడు సమూహాలుగానే ఉన్నారు. ఆ యొక్క సమూహాల అభివృద్ధి కోసం సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. మన కులము చాలా కొంత ఆలస్యంగానే మనము కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. మన కులాన్ని గమనిస్తే నేను చిన్నప్పటి నుంచి గమనిస్తే మన కులం అక్కడక్కడ ఎక్కువగా మన కులం రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలు, ఇప్పుడు 8 జిల్లాలు, ప్రకాశం గుంటూరు జిల్లాలో చూస్తే 8 దాదాపు ఈ ప్రాంతాల్లో ఉంది. ఇంకోటి బాగా గమనిస్తే మన కులము పాలకొండకు అటువైపున ఇటువైపున, పాలకొండ ఎటు ఉందో ఇటు తిరుపతి వరకు అటువైపున ఇటువైపున, తర్వాత నల్లమల ఫారెస్ట్ దక్షిణ భాగంలో ఎక్కువగా అంటే కొండ ప్రాంతాలను అడ్డుకొని మన కులము ఆవరించింది. కులాన్ని గమనిస్తే కులంలో బాగా గొప్పగా పెరిగినట్టు చిన్నప్పటి నుంచి వింటున్నాం మనం. నిజంగానే గొప్పగానే చాలా గొప్పగా త్యాగంలో కానీ, ధైర్యంలో కానీ, నిజాయితీలో కానీ చాలా గొప్పగానే ఉంటున్నారు. స్వాతంత్రం ముందు రాజుల కాలంలో ఈ యొక్క కులానికి చాలా ప్రత్యేకత ఉన్నది, చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే రాజులు కావాలి ధైర్యవంతులే, అందుకు మంచి మంచి గొప్ప పదవుల్లో ఉన్నది కులం. అందుకే మనం పాలేవాళ్ళని గౌరవని అలాగే నేర్చుకున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కులము కొంతవరకు ప్రాధాన్యత తగ్గిపోయింది. కులానికి ఎక్కువ భాగం ఈ యొక్క సమాజంలో ఇవ్వలేకనో ఏమో అని కొండ ప్రాంతాల్లో నిలబడిపోయినారు. గుంపులుగా ఎక్కడ చూసినా ఊరుగా ఉండిపోయినారు. కులం మైదాన ప్రాంతాల్లో తక్కువగా ఉంది.
ఎప్పుడైతే మనం పంట పొలాలకు దూరం అయినామో క్రమంలో మనకు సౌకర్యాలకు దూరం అయిపోయినాం. సౌకర్యాలకు ఎప్పుడైతే దూరం అయిపోయినామో విద్యకు దూరం అయిపోయినాం. ఎప్పుడైతే విద్యకు దూరం అయిపోయినామో మనకు అవకాశాలకు దూరం అయిపోయినాం. సమాజంలో ఉన్న అవకాశాలు ఇప్పుడు అప్పుడెప్పుడు మన పెద్దోళ్ళు కొంతమంది ముందరికి నడిచినారు. ఈ యొక్క కులం ఇప్పుడు బీసీలో ఏర్పాటు చేసి వచ్చిందంటే కొంతమంది ముందరికి నడిచి పెద్దోళ్ళు తమ కష్టంతో ఆ యొక్క ఉన్నా లేకపోయిన వాళ్ళు కొందరు ముందరికి నడిచి వాళ్ళకి తెలిసిన సమాచారంతో వాళ్ళ యొక్క బీసీలో చేర్చబడితే ఈ మాత్రం గవర్నమెంట్ పరంగా మనం గుర్తింపు పొందినాం. దీనికి కృషి చేసినటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున మన కులాన్ని బీసీలో చేర్చినందుకు అందరికీ ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకు మామూలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ ఈ రంగాల్లో అభివృద్ధి అంటారు. సామాజికంగా మన సోషల్ స్టేటస్ అయితే మనకు బాగా ఉంది. ఎక్కడ కూర్చున్నా లేచినా మనకైతే గౌరవం ఉంది, ఎక్కడ మంచి స్థానమే ఉంది. మరి విద్యాపరంగా ఎక్కడున్నాం మనం? విద్యాపరంగా అంటే ఇప్పుడు కొంత 20 ఏళ్ల కింద చూసుకుంటే మేము 2003లో కృష్ణమూర్తి మేము కలిసి ఈ తప్పలపల్లి కొన్ని మన ఏరియాస్ తిరిగినాం. 2003లో దళవాయి సుబ్రహ్మణ్యం సార్ వచ్చినప్పుడు అప్పుడు తిరిగినప్పుడు చూసుకుంటే అప్పటికి ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. ఇప్పుడైతే చాలా అన్ని రంగాల్లోనూ ముందుకు వస్తున్నారు. ఇంకా మన ఉద్యోగాల పరంగా మనము ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ గ్రూప్ 1 స్థాయిలో ఒక 2-3 మాత్రం కనిపిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ మనం ఎక్కడా కనిపించడం లేదు. ఎప్పుడైతే మనము విద్యాపరంగా ఉండి ఉద్యోగ పరంగా ముందుకెళ్ళి సంపదల పరంగా మనం ముందుకెళ్తే సంపదలు ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ఆర్థికంగా అంటే భూముల పరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు స్థితిమంతంగా ఎదగగలిగినప్పుడే సమాజంలో మనకంటూ గుర్తింపు వస్తుంది. మనం ఏదైనా పనులు చేయగలుగుతాం. అప్పుడు మాత్రమే మనం ఈ రెండింటికి ఏం ముడిపడిందంటే రాజకీయంతో కూడా ముడిపడింది. ఈ రెండింటికి సామాజిక, ఆర్థిక ఈ రెండు సమస్యలు నెరవేరాలంటే రాజకీయంగా ముడిపడింది. రాజకీయంగా కూడా మనము మన కులం ఎక్కడ బలం ఉంటే అక్కడ సర్పంచులుగా ఎన్నికవుతున్నారు, ఎంపీటీసీలుగా ఎన్నికవుతున్నారు, మనము జెడ్పీటీసీలుగా కూడా ఎన్నికవుతున్నారు. ఇంకా ఈ సమస్యలకు పరిష్కారం లభించాలంటే నేను ఇంతగా చూసినాను. కొంతమంది మన వాళ్ళు చెప్పారు ఆ యొక్క ఇది కళ్యాణ మండపం కావాలని. కళ్యాణ మండపాలు, డైరెక్టర్లు, నంబర్లు ఇలాంటి స్థితి మారండి, ఇవన్నీ మొదలైంది. కళ్యాణ మండపాలకు, డైరెక్టర్లకు, నంబర్లకు ఇది కాదు. రాజకీయంగా పోవాలంటే చట్టసభలోనే మనకు పరిష్కారం కావాలి. చట్టసభలకు మనం వెళ్ళినప్పుడే, ఎందుకంటే నేను గమనించిన 2004లో ఈ కదిరి నియోజకవర్గాన్ని చూసుకుంటే అరవింద బాబు గారు ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. మనకు అవకాశం రాలేదు. 2009లో కృష్ణమూర్తి సార్ ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. చివరి నిమిషంలో దాపొప్పినాం. మనకు చట్టసభలో అవకాశాలు రావట్లే. రాజకీయ పార్టీలు మనల్ని గుర్తించట్లే. మీరు పదే గమనించండి. మనకు దగ్గర వరకు వస్తున్నారు. మరి ఏ రకంగానో అంటే మనం ఆర్థికంగా లేదనో లేదా మరో రకంగా మనము దగ్గర వరకు వెళ్ళి అక్కడ రాబోతున్నాం. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా మనం చట్టసభలకు వెళ్తే ఈరోజు మేము వ్యక్తిగతంగా చెప్తున్నా, గత 5 సంవత్సరాల నుంచి మన కులానికి ప్రత్యేక కార్పొరేషన్ కావాలని నేను అడుగుతున్నా. కొంతమందితో గతంలో ఉన్న ప్రభుత్వాన్ని మేము అడిగినాం, ఏర్పాటు చేయండి. మాకు మన ఎంబీసీ కార్పొరేషన్ లో పెట్టారు. మాకు జనాభా మేము రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పైన జనాభా ఉన్నాం. మేము మాకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ యొక్క కులంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత చదువుకున్న వాళ్ళు, 10th క్లాస్ చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, వీళ్ళందరూ చాలా మంది పనులు లేక ఆ యొక్క ఇంటి దగ్గర ఉండలేక తల్లిదండ్రులతో మాటలు పడలేక కొంతమంది సిటీలో లేకపోతున్నారు. 5,000కు 10,000కు ఇలా సాధించాలతో బతుకులు ఇస్తున్నారు, వలసలు వెళ్తున్నారు. మాకు ఎప్పుడైతే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ యొక్క నిరుద్యోగులందరికీ మేము ఏదైనా ఉపాధి, స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నైపుణ్యం లేని వాళ్ళకు, చదువు లేని వాళ్ళకు కూడా వాళ్ళు ఏదైనా ఉపాధి పొందడానికి మనకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక కార్పొరేషన్ మనము సాధించుకోవడానికే మనము కృషి చేయాలని చెప్పేసి నేను ఈ యొక్క కమిటీ చెప్తున్నాను. తర్వాత మనకు మనం ఎంతసేపు మనము ఇప్పుడు ఐకమత్యం లేదు అని, ఐకమత్యము నేను స్వయంగా గమనించిన. నేను మన సేన ఇంకా కొంతమంది దాసులు అన్నారు. ఈ కంట్రీ నియోజకవర్గంలో 3 మండలాలు తిరిగినాము. సామాన్య జనాల్లో బ్రహ్మాండంగా ఉంది ఐకమత్యం.
లీడర్స్ లో ఎక్కడ చిన్న ఉండొచ్చు కానీ సామాన్య జనాల్లో బాగా ఉంది, ఆప్యాయతలు ఉన్నాయి, అనురాధాలు ఉన్నాయి, అభిమానం ఉన్నాయి, రావాలని ఉంది, రాజకీయంగా ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంది. రాజకీయంగా ఎదుగుతాం, అందరం కలిసి రాజకీయంగా ఎదిగేది పెద్ద సమస్య కాదు, అది పెద్ద విషయం కాదు, అది ఆలోచించండి. రాజకీయంగా ఎదుగుతాం. కాకపోతే నేను చెప్పేది ఏమంటే, మీరు పెద్దలందరికీ కూడా మనం ఉన్న గ్రామాల్లో చిన్న చిన్న వాటికి సమస్యలకు చిన్న సమస్యలు కొట్లాడుతారండి. ఈరోజు సమాజం ఎలా ముందుకు నడుస్తుందంటే, ముఖ్యమంత్రి పోస్టుల కోసం కొట్లాడుతున్నారు, మంత్రుల కోసం కొట్లాడుతున్నారు, ఎమ్మెల్యేల కోసం కొట్లాడుతున్నారు, నామినేటెడ్ పదవుల కోసం కొట్లాడుతున్నారు. మనం దేనికోసం కొట్లాడుతున్నాం? పొలంలో పంపేసినారను, ఇంటి ముందర కసువు ఇచ్చినారను, లేదా రేపు చెట్టు కొట్టినారను, రేపు చెట్టు కొట్టేసినారను, ఇలా చిన్న చిన్న వాటికి చిన్న సమస్యలు, చాలా మైనర్ సమస్యలు. ఎందుకంటే మామూలుగానే మనకు పౌరుషం ఎక్కువ, ఒక మాట అంటే పడుకు కాబట్టి ఈ పౌరుషాన్ని అభివృద్ధి వైపు చూపించండి. ఈ పౌరుషాన్ని మనము వ్యక్తిగతంగా ఎదగండి, కుటుంబ పరంగా ఎదగండి, గ్రామాలను అభివృద్ధి చేయండి. గ్రామాల్లో మనకు కావాల్సిన యువకులు కమిటీలు వేసుకొని ఈ యొక్క విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా ఏమైనా అవకాశాలు ఉంటే చర్చించండి, అవకాశాన్ని ఇప్పించండి. ఆ విధంగా ముందుకెళ్ళండి. కుటుంబంతా ముందుకెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. నేను ఆ విషయాన్ని తీసుకునే నేను ముందుకెళ్తాను. దీనికి పరిష్కారం కావాలంటే చట్టసభలోనే మనకి ఏకైక పరిష్కారం ఎక్కడుంది? ఇప్పుడు చట్టాలు చేసేది ఎవరు చెప్పండి? చట్టసభలో ఉన్న వాళ్ళు చట్టాలు చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు? ఎవరికి అనుకూలంగా వాళ్ళు చట్టాలు చేస్తున్నారు. మనం ఉన్నాం అక్కడ చట్టసభలో. ఎప్పుడైనా వెళ్దామా? స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు చట్టసభలో మనం వెళ్ళలే, ఎవరు లేరు ఎక్కడే కానీ. ఇంత పెద్ద వాళ్ళు, ఇంత కృషి చేసిన వాళ్ళు కూడా జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు కూడా పొందలే. తాలూకాలు లేవు, జిల్లాలు లేవు. అందుకు నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడుగా ఏకైక లక్ష్యం, నేను ఇప్పుడు నా కోసం అయితే వెళ్ళలేదు, నా కోసం నేను పరిష్కారం, రాజకీయ పరిష్కారం కోరుకోలేదు. ఏకైక పరిష్కారం చట్ట సభలకు వెళ్తేనే మనకు పరిష్కారం లభిస్తుందని ఒక రాజకీయంగా ముందడుగు వేయడానికి నేను ప్రయత్నించినాను. ఈ రోజు మరి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ నేను వ్యక్తిగతంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, మనకి ఏమైనా చట్టసభలో అవకాశాలు కల్పిస్తే మన కులస్తులుగా, సాటి కులస్తులుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సంక్షేమ కమిటీ కానీ, ఇక్కడ హాజరైనటువంటి పెద్దలు కానీ, ఎవరైనా కానీ మీ యొక్క దీవెనలు, మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క సంక్షేమ కమిటీ కులాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడాలని కోరుకుంటూ, మేము ఎల్లప్పుడూ అన్ని విషయాలకు ఆ యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు సత్యసాయి జిల్లా అధ్యక్షుడుగా సత్య వెంకటకృష్ణను ఎన్నుకోవడం ఈ సభాముఖంగా జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. కారణం ఎందుకంటే సత్య వెంకటకృష్ణనేమో వాళ్ళకు ఒక ఆ ఉద్యోగంలో ఒక సంస్కారము, సభ్యత్వము, ఒక పట్టుదలైనటువంటి మనుషులు కాబట్టి అతను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ చిన్న వయసులోనే సొసైటీ డైరెక్టర్ గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తండ్రి కత్తి వెంకటయ్య 1992లోనే స్టేట్ జిల్లాలో వైస్ ప్రెసిడెంట్ గా చేసినారు. ఈ వయసులో కూడా గౌరవ కోసం సేవ చేయాలని ఆయన ముందుకు వచ్చిన దానికి ఆయనకు ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఆ కుటుంబము దాదాపుగా 40 మంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. మాట కోసము, మర్యాద కోసము కట్టుబడే వ్యక్తిని మన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమూర్తి గారు, నేను, ఇక్కడ వచ్చిన పెద్దలు ఉత్తన్న మరియు దాసు అందరూ ఏకగ్రీవంగా చేసి ఆయన నిర్వహించడం జరిగింది. కొంతమంది చెప్తున్నారు మనందరము ఒక తాగిపోయిన సల్లా అంటారు. మైలు దొరుకుతుందని మాట్లాడుతున్న కారణం కేవలం ఈ రోజు నేను చిరతరంలో ఉన్నప్పుడు 2 పార్టీలు ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో. ఏదో ఆవు కూడా ఒకటి, కంకి కూడా ఒకటి. జిల్లాలో పెద్దగా అయినా ఈ పొద్దు 100 పార్టీలు పెట్టుకుంటున్నారు. మనకు కూడా దండిగా ఉంది. 10 మీటింగ్లు పెట్టుకోలేదే, 10 సంఘాలు పెట్టుకోలేదే, అభివృద్ధి చేస్తాం. ప్రతి పక్క కోసులు అభివృద్ధి చేయండి, దానికి సంతోషం పడతాం. అదే విధంగా మన గుజు రామాంజనేయులో ఆయన ఎంఈబిసి డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చినాడు. ఏం తీసుకొచ్చినాడు? 100 యూనిట్లు మనకు ఫ్రీగా వచ్చినట్టుగా వచ్చింది, దీన్ని మనకి తెలియజేయాలన్నాడు. ఆయన సహాయంతో అదే కరెంట్ ఆఫీసు పోయి 500 అప్లికేషన్లు ఇచ్చేసి, పల్లెపల్లెకు జిరాక్సులు ఇప్పేసి, ఆ దాసుకు కొన్ని చేసి, మండలాలకు చేసి సాయి శక్తిలో కృషి చేస్తూ వచ్చినాము. మరి ముఖ్యంగా ఈ రోజు సత్య వెంకటకృష్ణకు బాధ్యత గుర్తించుకునేది ఎందుకంటే, ఒక మాట పైన, ఒక తాడి పైన గౌరవంగా ఉంటాడనే ఉద్దేశంతో ఈ పదవిని అలంకరించిన.
మనం చేయాల్సిన ముఖ్య విషయాలు ఏమంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక అమాయకుడు ఒక యువకుడు ఎక్కడన్నా మరణించితే పద్ధతులు తనపై సంతాపం తెలిసి మన చేతనే సహాయం చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడైనా ఒక పేదవాడు హాస్పిటల్లో ఉంటాడు, హాస్పిటల్ ఉంటే ఆయన చూపించి నిపుణుడుగా ఉంటాడు. మన దృష్టికి వదలైతే మనం సానుభూతి పోయి ఆయన పరిష్కారం చేసి ఒక సహాయం చేసేది నేర్చుకోవాలని మన అత్య వెంకటకృష్ణ గారికి నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మనకు రావాల్సింది గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏ ప్రభుత్వంలో మీదే మనకు రిజర్వేషన్లు కానీ ఉద్యోగాలు కానీ వాటిపైన మేము ఫైట్ చేస్తాం. మాకు తెలిస్తే రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో మేము ఫైట్ చేస్తాము. ఈ సక్రమైన పనులన్నీ చేయాలి కానీ మనం ఏదో చేస్తాము ఏదో సాధిస్తామని కలలు కనండి. ఒకవేళ ఒక ఎమ్మెల్యేగా ఒక మిత్రుడు సలహా ఇచ్చినాడు, 30 లక్షల కోట్ల హాస్పిటల్ కూడా ఉన్నాడా? సామాన్యంగా ఏంటంటే ఒక జిల్లా ప్రెసిడెంట్ గా పోటీ చేయాలంటే 30 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ స్థాయి జరగలేదు. భవిష్యత్తులో మీరు చదువుకున్నారు, విద్యావంతులు ఉన్నారు, అన్ని విధాలు ఉన్నారు. మిమ్మల్ని మీరు చూస్తామో చూడలేము, మీరు ప్రయత్నించండి. దానికి నేను ఒక సీనియర్గా మీకు అవకాశం ఇస్తాను. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ ముఖ్య అంశాలు అయ్యి మనం ఎక్కడైనా మన కులస్తునికి ఆపత్తి జరిగితే ఆగుతున్నాము, ఐక్యతగా పోరాడదాం, వాళ్ళ సహాయం చేస్తాము. మనము ఒక కులస్తులను ఆస్తులను విమోచనలు వాళ్ళకి మనం పెట్టము. మనం చేయాల్సింది మానవతా దృక్పథంతో ప్రతి మనిషికి అన్యాయం జరిగినప్పుడు మనం ముందుకు పోవాలా, వాళ్ళకు సానుభూతి చెప్పాలా. అబ్బా మా కులస్తులు కూడా వచ్చి మాకు ఇంత గౌరవం ఇచ్చింది. 10th క్లాస్ పిల్లలు 10th మార్కులు వస్తారు, వాళ్ళకు ఒక సన్మానాలు చేస్తాం, గౌరవేదన ఇస్తాను. ఒకడెక్కడన్నా ఇల్లు కాలిపోయినాయనుకో వాళ్ళకి ఆపది ఆదుకున్నాను. ఈ ముఖ్యంగా చూడండి. కానీ కలవగలడం తత్వం తక్కువ. ఆ కళలో కూడా ఒక లిమిట్ ఉంటుంది. కేవలం మీరు భవిష్యత్తులో యువకులు ముందుకు రాండి, మేము సలహా సూచనలు ఇస్తాము, మిమ్మల్ని ముందుకు. ఇక్కడ మేకల ఉత్తన్న మన రాష్ట్ర అధ్యక్షుడుగా ఈయన ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగానే కత్తి వెంకటయ్య, ఆయన మా అందరికీ ఆదర్శమైనటువంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, కుటుంబ వ్యక్తి. ఆయన కూడా గౌరవ అధ్యక్షులుగా అనంతబాబు స్థానంలో ఏకగ్రహం చేసినాము. మరి మీ అందరికీ ముఖ్యంగా ఇక్కడ ఆంజనేయ దాసు ఇక్కడ పట్టణంలో ఆయన గురించి చెప్పాలంటే మీకు అందరికీ తెలిసిన వ్యక్తి. దానంలో కానీ ధర్మంలో కానీ ముందుకు రావడంలో కానీ కఠినాత్మం లేకుండా వచ్చే వ్యక్తులు మేము అక్కడ చూస్తున్నాం. ఈ రోజు ఈ రాజకీయాల్లోకి వచ్చినాము మనము. ఇంతవరకు నాకు దాదాపుగా 60 పైబడిన వయసు ఓనామాలు కూడా రావు. మనకు రాజకీయం అంటే సామాన్యమైనది కాదు, సముద్రం కంటే గొప్పది రాజకీయము. కానీ కొన్ని నేర్చుకోవాలని మీ అందరికీ మీకు అవకాశం ఇచ్చి తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు రెండవది వచ్చి కొన్ని విషయాలు చెప్పాలా. చిత్రసీన చంద్ర మూలపల్లి రవణయ్య, ఆయన దగ్గర ఉండే రెడ్డప్ప, వాళ్ళకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సమావేశాలు వెళ్ళినప్పుడు అర్ధరాత్రి అయినా కూడా ఒక వ్యక్తులు కానీ వాళ్ళకి అప్పగించిన పని కానీ ముందుకు వచ్చి వాళ్ళు పనిచేస్తున్నందుకు వాళ్ళకి శిరస్సు వచ్చి కూడా ఈ సభాముఖంగా కాబట్టి ఈ అవకాశం వచ్చినందుకు టైం అయింది, భోజనం టైం అయింది, చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి. మరి పెద్దలు మన అధ్యక్షుడు కృష్ణమూర్తి సార్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అప్పుడు అనంతపురం జిల్లాలో మనం సపరేట్ కాకముందు అనంతపురం జిల్లాలో డిస్ట్రిక్ట్ కమిటీని ఎప్పుడు వేయలేదు. ముఖ్యంగా రాష్ట్ర కమిటీని మాత్రమే ఉన్నది. అప్పుడు మన కదిరి తాలూకా కమిటీ అరవింద్ బాబు అధ్యక్షుగా ఉన్నాడు, కీర్తి తెలుసు అరవింద్ బాబు గారు. నేను 1996లో అడ్వకేట్ గా కదిరి కోర్టులో నేను న్యాయవాద వృత్తిలో వచ్చినప్పటి నుంచి ఏ కార్యక్రమం చేసినా కీర్తి తెలుసు అరవింద్ బాబు గారు, నేను, ఈ రెడ్డప్ప గారు కానీ, నెక్స్ట్ బిట్ల శ్రీరామ గాని, కంబయ్య గారు కానీ, తుమ్మలపల్లి రాజారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ రూపాయి మేము ప్రతి ఒక్క దాని హైదరాబాద్ కానీ ఎన్నో సార్లు 100 సార్లు హైదరాబాద్ తిరిగిపోతాను. ఎందుకంటే మన కులాన్ని బీసీ కావాలని. అది ఎప్పుడు 2006లో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు చేసింది. ఎందుకంటే ధర్మరాజ సుబ్రహ్మణ్యం రిపోర్ట్. కొందరు ఈ విషయాలు కూడా చాలా సార్లు చెప్పాలనుకున్నాను. ఇది ముఖ్యమైన పాయింట్ వినండి. మీరు ఏం చేశారో మీరు ఏమన్నా ఓపీసీ అయినప్పుడు 2002లో జైన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే అప్పుడు కూడా బీసీ భవన్ లో ట్యాంక్ బండ్ దగ్గర
ఇక్కడ గవర్నమెంట్ దగ్గర నగరికప్పుడు దగ్గర కనబడుతుంటే టీసీ భవన్ లోకి వచ్చి జైన్ కమిషన్ మీటింగ్ పెడితే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఎవరున్నారని చెప్తే మన రాష్ట్రంలో యూనియన్ రాష్ట్రంలో హైదరాబాద్ లో కూడా నేను పోయాను. మేము అప్పుడుతో పాటు మన ఇక్కడ చెప్పే వాళ్ళంతా మన గది నుంచి కూడా పోయాము. మేము పుణేదేలో కూడా వచ్చినారు. కొందరు పెద్దలు వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకన్నా అప్పటికి దాదాపుగా 20-28 ఏళ్ళు కిందటి మాట 25 ఏళ్ళు మేము అప్పుడుగా చిన్న వయసున్నాం కాబట్టి పెద్దలు కావాలని చెప్పి రిప్రజెంటేషన్ అబ్బాస్ శ్రీరామ్ గారికి ఇక్కడ పుణేదేలో గులాబీ గారు కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ తరఫునే ఇచ్చినాము. మేము కూడా మాట్లాడినాము. ఓబీసీ జైన్ కమిషన్ పెట్టినప్పుడు మనది మేము కూడా దాంట్లో ఒక్కగా అడ్వకేట్ గా మాట్లాడి బాలగాని తెలుగు అక్కడ పుణేతర మండలంలో బాలగాని తెలుగు ఎక్కడ దగ్గర బాలగాని తెలుగు నుంచి పైనుంచి దారి లేక గాడుల మీద రవాణా సరుకులని కిందికి తిప్పి వాళ్ళు అమ్ముకునేది ఎవరైనా బాగాలేకుంటే వాళ్ళు నీళ్లు కల్పించుకుని దిగి ఈ విధంగా ఉండే విషయాలు కూడా జైన్ కమిషన్ దృష్టికి నేను సభాముఖంగా మాట్లాడినాం. నీ దగ్గర ఉందా ఏముంది? మన శ్రీరాముల దగ్గర నుంచి నేను ఇప్పించిన మనకు పెద్దగా ఉన్నాడు కాబట్టి మేము యూపీలో పెద్ద విషయం ఉంటాము. అర్థం చేసుకోండి. ఏమంటే మీరేమన్నా నీ దగ్గర రిపోర్ట్ ఉందా? అక్కడ కూడా పెద్దగా ఉన్నాడు కాబట్టి 7% కాబట్టి చనిపోయినాడు, మరణించినాడు. ఆయన ఇప్పించినాము. మీ దగ్గర ఉంటాయంటే ప్రతి ఒక్కరి గులాబీ కానీ అబ్బాస్ శ్రీరాములు కానీ వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ లో కదిరి ప్రాంతంలో మేము చెప్పిన వ్యక్తులు అరవింద్ బాబు గారు కానీ రెడ్డప్ప కానీ కుమ్మరపల్లి రాజారెడ్డి గారు కానీ చెప్పినారు. వీళ్ళు కమ్మాయి గారు కానీ వీళ్ళు లేని బిడ్డ శ్రీరాములు మనవీపల్లి గారు లేని ఎక్కడ వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. మేమంతా యువకులుగా ఉన్నాం కాబట్టి అప్పుడు పెద్దలే ముందుకు రండి మేమే సపోర్ట్ చేసి మాట్లాడడం కానీ రిప్రజెంటేషన్ వాళ్ళ క్రితం ఇవ్వడం జరిగింది. ఇది మీ దగ్గర ఏమన్నా రిప్రజెంటేషన్ ఉందా? నువ్వేమన్నా ఇచ్చినావా? ఇప్పుడుంటే గురించి ఏమీ తెలియదు. అది చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు మాకు అర్థం చేసుకోవడం తెలుస్తుంది. దీని కోసం ఎంతమంది పోరాడాము. ఇప్పుడు గాంధీ మార్పులో ఇప్పుడు చెప్పారు మన సభలోనే గాంధీ మార్పులో పోరాడి ఉండేది. వాళ్ళ దగ్గర ఎంతో మంది శక్తి ఉంది, ఎంతో మంది నాయకులు ఉన్నారు. ఈ విధంగా వాళ్ళ పేరే ఎందుకంటే మహాత్మా గాంధీ లీడర్ కాబట్టి చెప్పారు. వాళ్ళ ఎందుకు మేము పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఫాలో అవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మన కులం తరఫున 94 నుంచి మేము ఆహార గాంధీ ఎందుకు ఎక్కడా లేదని చెప్పి వాళ్ళనే ఇప్పుడు ప్రాంతంలో ఉన్న అబ్బాస్ శ్రీరాములు గారిని అడగచ్చు. ఎందుకంటే కులాలు దేవమంతులు అయినారు. దాదాపు 7-8 సంవత్సరాల క్రితం దేవమంతులు అడగచ్చు, తెలుసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడుంటే మూక ఇప్పుడు చెప్పిన మన నాయుడు గారు చెప్పినట్టు మీ దగ్గర అది ఉందా, ఇది ఉందా, ఇది ఒక చిల్లర వ్యవస్థగా మన యూత్ నడుస్తుంది. గమనించాలి. మీరు కూడా చేయండి, సేవ చేయండి. మీరు మన కోసం చెప్పినట్టు చేయండి. మన దేశం ఉంది, గుర్రం ఉంది, రాజ్యం చూడండి. మేము ఉత్తరము ఎన్ని ఉపయోగ కార్యక్రమాలు చేస్తారో మన కులాన్ని చేయండి. మేము మా వంతుగా కార్యక్రమం మేము కూడా చేస్తాము. అంతేగాని ఒకరిని విమర్శించి ఒక నీచమైన ప్రభుత్వంతో ఒక జనాలు ఏం తీసుకుపోయి వాళ్ళని కింద పడతారని చెప్పి ఆ దురుద్దేశం పెట్టుకుంటే భవిష్యత్తులో చాలా దెబ్బతిన్నారని చెప్పి కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా మనం మన కోసల శ్రీరాములు చెప్పినట్లు కళ్యాణ మండపం మన పత్తిగడ్డ శ్రీనివాసులు ప్రచార కార్యదర్శి, జిల్లా ప్రచార కార్యదర్శి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన కళ్యాణ మండపము 2 ఎకరాలు కుమ్మరవద్దపల్లిలో తయారు చేయడం జరిగింది. వాస్తవమే. అప్పుడు నేను వైసీపీ పార్టీలో ఉండి సత్యసాయి జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ గా వైసీపీ పార్టీలో ఉన్నాను. అంతకుముందు హిందూ పార్లమెంట్ లీగల్ సెల్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా ఉన్నారు. ఈ విధంగా నాకు ఆడిగా పరిమితం చేస్తారు. కానీ ఏ పార్టీలు కూడా మన నాయకులు చెప్పినట్లు వాళ్ళు వైద్యులలో ముఖ్యంగా దాంట్లో ఉన్న వెనక కులబలమే కాదు ధనబలం కూడా ఉండాలని చెప్పి మేము గమనించాం, చాలా సార్లు గమనించినాం. ఇప్పుడే కాదు, ఈ రోజు సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఇదే కాదు, మనము ఆయన నాయకుడి చెందే కాదు ఉండేది, అందరిలోనూ ఉంది. మన కులంలో ఎవరు ఉండాలా. మేము అది ఏ పార్టీలో ఉన్నా కదా తెలుగుదేశం అధికారంలో ఇచ్చినప్పుడు అరవింద బాబును కూడా ఎంకరేజ్ చేసినాం. ఏ పార్టీలో ఉన్నా మన వాడు ఎవరైనా కానీ ఏదైనా నామినేషన్ పోస్టర్ తీసుకోండి అని చెప్పి మేము వేరే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ఉన్న అరవింద బాబు కూడా మేము సహకారం చేయడము చెప్పి సవాళ్ళు కూడా చెప్పింది. ఈ విధంగా మేము చేస్తాం. కానీ ఎందుకో మన రాజకీయ నాయకులు మన కులాన్ని కనీసం నామినేషన్ పోస్ట్ కూడా ఇవ్వడం జరగలేదు. అయినా కానీ కదిలి కాన్స్టిట్యూన్స్ లో మన కులం ఎక్కువ ఉండేది వాస్తవమే. బీసీలో మైనారిటీస్ తర్వాత ఉండేది బీసీలో ఉండేది మన కులమే. అయినా కానీ మనకు
మన కులాన్ని పక్కన పెట్టి ఏదో కారణం అవి మనము సోదర చేయాలని ఎదగాల్సి వస్తుంది. ప్రతి ఒక్క ప్రవర్తకులను కులస్తులు గమనించవలసిందిగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకు నామినేషన్ పోస్టు ఈ విధంగా ఈ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మేము 2014లో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ 2004లో కాంగ్రెస్ చేస్తే రఘువీరెడ్డి అనుచరులుగా చేరి అప్పటి నుంచి అట్లా వైసీపీ పార్టీలో ఉన్నా కానీ ఇది గమనించకుండా ఈ నాయకులు ఇక్కడుండే ప్రాంతీయ కక్షలతో ప్రాంతీయ ఒక వర్గమైన ప్రజలు ఒక వర్గమైన వైసీపీ నాయకులు మనల్ని అడగదొక్కడం జరుగుతున్నది. అది వాస్తవం ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందుకనే నా పార్టీలో ఇన్ని ఏళ్ళు నేను మోసపోయాను. 20 ఏళ్ళుగా కాంగ్రెస్ లో ఉన్నాను. తర్వాత వైసీపీలో వస్తే మా ప్రభుత్వం ఏమైనా చేస్తుందని చాలా కష్టపడడం జరిగింది. ఒక్క రూపాయి కూడా లేకుండా నేను ప్రాక్టీసులు సంపాదించుకొని కార్యదర్శులుగా ఏమన్నా వాళ్ళు ఎందుకు మన స్టేట్ కమిటీ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు మన సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్ కానీ అంతకుముందు హిందూపూర్ పార్లమెంట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ గా కానీ మన విజయసాయి రెడ్డి అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో నియమించడం జరిగింది. అయినా కానీ నేను పనిచేస్తూ వచ్చినాను. మన బీసీ మినిస్టర్ ఆయనతో కలిసి ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ ఆయనతో కూడా మేము కలిసి పనిచేయడం జరిగింది. ఈ విధంగా జరిగింది కానీ మనకు గుర్తింపు లేదని వాస్తవం నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆ పార్టీలో మనము నేను కళ్ళాలో చూసాను, నేను అనుభవించినాను. వాళ్ళు మనం ఎదురయ్యేదానికి వాళ్ళు సహించరు. వైసీపీ పార్టీ ఉండే నాయకులు ముఖంగా చెప్తున్నాను, నేను చేయలేదు, నేను గంటగా చెప్తాను. ఎప్పుడైనా ఆ వర్గం వాళ్ళు మనం రానియరు. మనము ఎవరికైనా కానీ మైనారిటీ కానీ బీసీలో ఉండే వాళ్ళకి కానీ సపోర్ట్ చేస్తూ మనం అంచెలంచెలుగా వెళ్ళాలని చెప్పి ఈ సభాముఖంగా మీరు తెలియజేస్తూ మీ పార్టీలో మాటలు కూడా తెలుగుదేశం పార్టీలో అసహించుకొని ఉండకూడదని చెప్పి నేను బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ మన కన్నుగుల ఆధ్వర్యంలో చేయడం కూడా ఇదే వాస్తవమని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇదే కాదు, నేను అప్పుడు వైసీపీలో ఉన్నాను, లీగల్ సెల్ ప్రెసిడెంట్ గా సత్సాయిలో ఉన్నాను. ఈ మధ్యగడ్డ శ్రీనివాసులు మన ఎల్ఐసి 2 ఎకరాలు 2 లక్షలు మన కొట్టిమీద రెడ్డి గారు కూడా 2 లక్షలు ఖర్చు పెట్టి స్థలం తయారు చేసింది వాస్తవం. దానికి మేము ఎమ్మెల్యే గారిని ఇప్పుడు ఉండే ప్రస్తుతం ఎమ్మెల్యే గారిని అడిగితే లేదన్నా ఇది మేము కుమరోళ్ళలో ఇది హెల్త్ సెంటర్ చేస్తాము, దానికి సరిపోతుంది, ఇచ్చేదానికి అవకాశం. ఇప్పుడు హెల్త్ సెంటర్ పెట్టారా ఏమన్నా మీరు గవర్నమెంట్ హెల్త్ సెంటర్ పెట్టారా? ఊరికే దాటా వేసేదానికి కార్యక్రమం మనకి ఏ విధంగా కూడా వైసీపీ ప్రభుత్వం కానీ ఆ వర్గమైన ప్రజలు కానీ ఆ వర్గమైన నాయకులు కానీ మనకి ఎప్పుడు ఉపయోగపడరని మీరు గంటపూర్వకంగా చెప్తాను. ఏదో చిన్న బట్ట ఇల్లు ఇచ్చేసి డైరెక్ట్ ఇచ్చినంత మాత్రం ఏమి మనం కూడా ఇప్పుడు కాదు. జాగ్రత్తగా ప్రతి ఒక్క మనుషులను పెట్టుకొని రానున్న ముందున్న కాలంలో ఏ పార్టీ అయితే బీసీలకు ఏది న్యాయం జరుగుతుందో ఆ పార్టీలకు మీరు ఊహించి మీరు ఊహించగలరు. మీరు నమ్మి విచారణ చేసుకుని మనసులో శోధన చేసుకుని మీరు కూడా ఓట్లు మీ అమలు ఓటును ఆలోచన చేసుకుని వేయాల్సిందిగా నేను ప్రతి ఒక్క పట్ల రాజకీయ జీవితంలో నేను గమనించింది ఏమంటే మనం అంతరంగంగా ఎక్కడెక్కడ జనాభా ఎక్కడున్నావో మన డిస్ట్రిక్ట్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ ఎక్కడెక్కడ జనాభా ఎక్కువ అక్కడ మనకు బీసీలో లభించిన ఎగ్జాంపుల్ డెప్యూటీసీలు కానీ డెప్యూటీసీలు సర్పంచులు కానీ డైరెక్టర్లు కానీ ఈ విధంగా వాళ్ళు గెలిపించుకుంటూ మన కులాన్ని డెవలప్ చేసి ఎక్కువ అధిక సంఖ్యలో రాజకీయ పాత్రను కల్పించడానికి కూడా ఒక అవకాశం మనకు ఉంది బీసీలో అయింది. కాబట్టి దాన్ని మనం ప్రతి ఒక్కరు ఈ జిల్లా కమిటీకి నేను కోరడం ఏమంటే మేము ఎప్పుడూ ఎల్లవేళ సహకారం చేస్తాము. జిల్లా కమిటీ అధ్యక్షుడు కానీ మన ప్రధాన కార్యదర్శి కానీ ఎప్పుడైనా మేము ఉంటాము. మన కదిలే ఏరియాలో సత్యసాయి జిల్లాలో ఎక్కడైతే బీసీలకు మన కుటుంబంలోకి జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ డైరెక్టర్లు కానీ సీనియర్ డైరెక్టర్లు కానీ వస్తే శాయశక్తులా మనం ఉండి మన శక్తికి తగ్గట్టుగా శక్తికి మించి కాదు తగ్గట్టుగా ఉండి మేము కృషి చేస్తామని చెప్పి నేను ఎప్పుడూ జిల్లా అధ్యక్షుడికి నేను సపోర్ట్ గా ఉంటానని చెప్పి కూడా మీ సంపాదన తెలియజేస్తున్నాను. అంతేకాదు మన కులం డెవలప్ కావాలంటే ఇదే కాదు, మీకు ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పారు మన ఉత్తర గౌరవాధ్యక్షుడు జిల్లా గౌరవాధ్యక్షుడు చెప్పింది 100 ఏళ్ళు ఉచితంగా ఇచ్చినారు. ఏ గవర్నమెంట్ ఇచ్చింది అది ఉచితంగా 2019లో 3వ నెలలో 27 జీవో నెంబర్ ఇచ్చి 2019లో అది తెలుగుదేశం గవర్నమెంట్ జీవో చేసింది. ఎంపీసీ ఓట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి మేము 100 యూనిట్లు ఉచితంగా విద్యుత్ 100 యూనిట్లు కలిసి ఉచితంగా ఇస్తామని చెప్పింది. అది ఈ గవర్నమెంట్ ఏమైనా ఇంప్లిమెంట్ చేసిందంటే చేయలేదు. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. నేనే కాదు మన మిత్రులు ఎల్ఐసీ కానీ మిగతా మన టీచర్ నాయుడు కానీ 500 అప్లికేషన్ ఇచ్చినారు.
దాన్ని మేము ఏమైందంటే ఎక్కడో చెత్తలో పారేస్తున్నాం. ఇప్పుడు కూడా ఆ జీవో ఇంప్లిమెంట్ ఏంటంటే మేము పై వాళ్ళని అడుగుతాము, వీళ్ళు అడుగుతాము. ఒక ఎంబీసీ కాస్ట్ కూడా ఇంతవరకు 31 మోస్ట్ బ్యాక్వర్డ్ కమిటీలో 31 గొడవలు ఉన్నాము. ఇంక్లూడింగ్ మన పట్టణంలో కూడా దాంట్లో ఉంది, కానీ ఇంతవరకు చర్చింది లేదు, ఎవరికి చర్చింది లేదు. మన ఒకటి ఏదో నాగరేపల్లి వచ్చిందని చెప్తే మేము గౌరీశంకర్ సార్ అడిగితే చేయండి సార్ అది ఫేక్ అంటారు. ఈ విధంగా రాజకీయ కార్యక్రమం చేస్తుంటే ఈ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వంలో జీవోలో ఎంపీసీ చేసింది ఏం జరగలేదని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా 2-3 నెలల్లో వాళ్ళు చేసింది లేదు. మనకు ఉచిత విద్యుత్ వస్తుందని కూడా నాకు నమ్మకం లేదు. అది చేయడం కూడా ఈ గవర్నమెంట్ లో ఆ జీవోని నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాల్లో మనం పోరాడాల్సిందిగా నేను నా సభాముఖంగా నేను మనమంతా సమిష్టి తెలియజేస్తున్నాను. ఇదే కాదు, మనకు కమ్యూనిటీ రావాలని చెప్పినారు మన కోసల శ్రీరాములు గారు కానీ మనం ఐక్యతతో ఉండాలని చెప్పి మన పాల్గొంటూ గారు ఈ ఐక్యతతో ఉండాలని చెప్పి పాల్గొంటు గారు చెప్పారు. నేను 2 నెలలు 3 నెలల నుంచి మన భోజనం రెడ్డి కూర్చోమని చెప్పి ఒక్కటే పిలిచి నువ్వు ఏ కమిటీలో ఉంటావు, స్టేట్ లో ఉంటే నీకే స్టేట్ నాకు ఎక్కువ పని ఉంది, నేను ఒకసారి నాకు ఎక్కువ చాలా బిజీ ఉంటా అంటే వేయడానికి రాడు, నువ్వు డిస్ట్రిక్ట్ లో ఉంటావంటే రాడు. అదే రామాజీ గుజరాబాద్ కూడా డిస్ట్రిక్ట్ లో ఉన్నామంటే వద్దు, నాకేముంది నాకు పోయేదంటాడు, స్టేట్ లో ఉండవద్దంటాడు. ఇప్పుడు ఏదో వాళ్ళ దురుద్దేశం ఏముంది గంటగా గోసల గంగయ్య గారికి నేను హెచ్చరిస్తానో లేకపోతే తెలియపరుస్తున్నాను, మీరు ఏమని అనుకోవచ్చు సభాముఖంగా. ఎన్నో సార్లు 3 నెలల నుంచి అవకాశం ఇస్తున్నాను, కానీ అంటే రాదు. అదేదో పులిందలో పోయి మేము చేస్తాం, మీరు పొందకండి మనకు వాళ్ళ అది ఎందుకు వచ్చిందంటే పులిందలో మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం, వాళ్ళే స్టేట్ ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ఒప్పుకునేవాళ్ళు. ఎందుకు ఒప్పుకోలేదంటే ఒక కదిరిని వాళ్ళు పులిందలో 150 ఇండ్లు ఉన్నాయి. బ్రహ్మకార మఠంతో రామానాయుడు అనే అర్థంతో కదిరిని 20,000 మంది కానీ 7,000 చెత్త వాళ్ళు వదిలి పక్కన పెట్టండి, వాళ్ళతో వద్దు వాళ్ళు చేరుకుంటే లేకపోతే దాన్ని పక్కన పెట్టి మనం స్టేట్ కమిటీ పట్టుకుందామంటే మొత్తం మన రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉండేది కదిరి ప్రాంతంలోనే. దీన్నే వదిలినారంటే అది ఒక పౌరుషంతో మేము 3-4 మీటింగ్లు పెట్టి స్టేట్ కమిటీ ఫార్మేట్ చేసింది తప్ప ఒకరితో ఉద్దేశం కాదు. ఒకరు మనం కదిరిని విషయంగా తీసుకొని మేము వచ్చిన ముందు, లేకపోతే నేను వాళ్ళతో పోటీ పడాలా, వాళ్ళు ఏదో నాకు పదవి కావాలని చెప్పి వాళ్ళకే ఆఫర్ చేసినాము. వాళ్ళేదో వాళ్ళే చెప్పి వీళ్ళందరినీ అడగదొక్కేసి ఏదో మేము లీడర్లు కావాలని మనసులో ఉందని నా ఆలోచనలో అలా పడుతుంది. కానీ ఈ విధంగా వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడైనా వాళ్ళు ఈ సగంలో కలిస్తే ఇది అంతా 2-3 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా వాళ్ళకు కూడా అవకాశం వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయని చెప్పి నేను సభాముఖంగా తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా చాలా వెనుకబడిందంటే మనము బ్రిటిష్ సెన్సస్ ప్రకారం 1901లో బ్రిటిష్ వాళ్ళు జనాభా లెక్క రాసినప్పుడు మనమంతా మన సైనికులు కూడా ఎక్కువ ఉన్నారు. వారే యుద్ధపట్టుగా కానీ కొండ చెత్తల్లో ఎక్కువగా నివసించేవారని డీడెటిఫైడ్ ట్రైబ్స్ అని అన్నారు. గుర్తింపు పొందిన కొండ తెగల ప్రాంతాలు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఒక 99 సెన్సస్ అని జనాభా లెక్కలో రాయబడింది. ఈ విధంగా మనము సెపరేట్ సమాజానికి దూరమైపోయి మనము ఎడ్యుకేషన్ చదువులేక మనం కొన్ని అవకాశాలు గవర్నమెంట్ నుంచి పొందక మన తోటి బీసీలు అయిన వాళ్ళు ఎప్పుడో 30 సంవత్సరాల ముందే బీసీలు వచ్చేది, వాళ్ళు అన్ని లబ్ధి పొందింది. యాదవ్ కానివ్వండి, మిగతా కులాలన్నీ బీసీ కులాలని కానివ్వండి, వాళ్ళు లబ్ధి పొందితే వాళ్ళలో కూడా ఎదుర్కోలేక ఈ మధ్య 2006లో మన బీసీలో వచ్చి చిన్న నత్తనట్లు వేసుకుంటూ పోతుంది. ఇప్పుడు కానీ మన బీసీ అయితే 2006లో 11 మంది వచ్చిన లైన్ మ్యాన్లు మన కదిరిలోనే 2 నెలలు 3 నెలలు తేడాతోనే 11 మంది ఓసీలో ఉండే మన ముందు వయసు ఉన్న మంది 11 మంది లైన్ మ్యాన్లు కదిరిలోనే బీసీలో రిజర్వేషన్ వచ్చి 11 మంది లైన్ మ్యాన్లు చేయడం జరిగింది. ఇంకా ఎంబీబీఎస్ సీట్లు కానీ అప్పుడు అందులో ఉన్నాయి. ఇప్పుడు బీసీ అయితే ఎంబీబీఎస్ సీట్లు కానీ ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉన్నాయి. గ్రూప్ పోస్టులు కూడా ఓటీసీ ముందు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉన్నాయి. ఈ బీసీ వలన చాలా లబ్ధి పొందింది. ముఖ్యంగా ఈ బీసీ వలన ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ చదివేదానికి కూడా సీట్లు రావడం కూడా జరిగింది. ఈ బీసీ వలన చాలా లబ్ధి పొందినాము. ముఖ్యంగా మీరు మనం గమనించవలసింది ఏమంటే మన కోసల గంగయ్య గారు చెప్పినట్టు మన మానవత్వంతో ఎవరైనా కానీ ఏదైనా ఇబ్బంది పడి నిజంగా నిస్వార్థంగా పేదగా ఉండి వాళ్ళు ఏమైనా అనంతంగా పడతా ఉంటే ఏ ధనికులు కానీ ఏదైనా రాజకీయ నాయకులకు అనంతంగా పడతా ఉంటే వాళ్ళ తరఫున మన సంఘం ఎప్పటికైనా ఉంటుంది. అది న్యాయమైన ఎంత బలవంతుడైనా కానీ మేము ఎదుర్కొంటాం. న్యాయంగా ఎంత బలవంతుడైనా న్యాయ రాజకీయ నాయకుడైనా
జీవనం ఎంత అయిపోతుంది కానీ సంఘం తరఫున ఎదుర్కొంటారు. అదే కానీ క్రిమినల్ నేర చరిత్ర కలిగి మిగతా నేరాలకు చేసి నమ్మండి ఈ కులం ఎప్పటికీ సపోర్ట్ చేయాలని నేను మళ్ళా హెచ్చరికపరంగా మీకు అందరికీ తెలియపడుతున్నాను. ఇదే కాక మన కులము వాళ్ళు ఎక్కడైనా కానీ ఎక్కడ ఉంటే ప్రతి ఒక్కరికి మీరు చెప్పండి, ప్రతి ఒక్కరిని చదివించండి. చదువుతూనే ముందు మన కులం డెవలప్ అవుతుంది. చదువుకుంటే మన నాయుడు చెప్పినట్టు ప్రతి ఒక్కటి వస్తాయి. చదువుకుంటే ఉద్యోగం వస్తాయి, ఉద్యోగం ఉంటే భయపడవచ్చు, రాజకీయం కూడా ఎదుగుతారు. ఈ చదువు లేకనే మనం సాధ్యమైనంత వరకు నేను దాదాపుగా 25 సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో ఉన్నా. ఇప్పుడు మన కులము ఎక్కువ బీటెక్ చేసి సాఫ్ట్వేర్ గా చేస్తున్నాం తప్ప ఒక 10-15 ఏళ్ళప్పుడు ఏది లేదు. మనం బీసీ లేనప్పుడు ఎప్పుడో 4-5 మంది ఫింగర్ టిప్స్ చెప్తాండి చదువుకోండి. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరు చదివించుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ నూతన కమిటీకి మన జిల్లా అధ్యక్షుడు సత్యసాయి జిల్లా అధ్యక్షుడు వెంకటకృష్ణ గారికి, మన ప్రధాన కార్యదర్శి మన ఆంజనేయ గారికి, మన గంగల గోసారి గారికి, గోసాల రెడ్డి గారికి, మన మిగతా ప్రధాన కార్యదర్శులు కానివ్వండి, యువకులు కానివ్వండి, కార్యదర్శులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి నా విన్నపం అంటే మన కులాని కోసం ఏమన్నా న్యాయపరంగా వచ్చేదంటే ఫైట్ చేయండి. మేము కూడా సకాలం మేము ఎప్పుడు ఎల్లవల్ల మీకు ఉంటాము. న్యాయపరంగా అన్యాయంగా మనం ఎప్పుడు పోతండి. మీరే దాన్ని అన్యాయం ఉంటే దాన్ని అక్కడే తుంచేసి ఇది కావాల్సిన పద్ధతి కాదని చెప్పి మనం ఒక పందాలో పోతే మనం కూడా మన సొసైటీని మన కులాన్ని అభివృద్ధి చేసినట్లయితుందని చెప్పి మీకు మన సభాముఖంగా విన్నవించుకుంటున్నాము. అదిలో మనము ముఖ్యంగా మనమంతా ఐక్యత కావాలని, ఇప్పుడైనా మించిపోయింది లేదు. మన వక్తలు అంతా ఐక్యత కావాలని మన అధ్యక్షుడు కూడా అన్నారు. ఎప్పుడైనా మేము ఐక్యతగా ఉంటాము. అందులో ఒకటే ఇది ఏమవుతుంది 2 సంవత్సరము అబ్బాంటే 3 సంవత్సరాలు నెక్స్ట్ వాళ్ళే రానింది. అంతా కలిసిపోయి చేయండి. మన కులాన్ని డెవలప్ చేయండి. మన కులాన్ని ఎక్కడెక్కడ బీసీలో సాధికారంగా ఎక్కువ మెజారిటీ ఉంటే సర్పంచుగా రాండి, ఎంపీడీసీగా రాండి, జెడ్పీడీసీగా రాండి. ఎందుకండి మీరు కూడా మేము సహకారం ఇస్తాము. మీరు రాజకీయ మాకు సహకారం ఏమిటంటే మీ అంటే మేము కూడా ఉంటాను. ఈ కమిటీ రాష్ట్ర కమిటీ ఎంతో మీ అంటే కూడా ఉంటుంది, ఈ జిల్లా కమిటీ కూడా మీ అంటే ఉంటుంది అని చెప్పి ఈ సభాముఖంగా వారు గ్రూప్ అయ్యారని ఎప్పుడు అనుకోకండి. అది మామూలు, అది వాస్తవం. అది ఎందుకైనారో అది ఏమైనారో కానీ మాకు కూడా ఇంతవరకు అందుబట్టలేదు. అది మీరే సభలో ఉండే వాళ్ళే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మన ప్రధాన కార్యదర్శి మన వెంకటకృష్ణ మన జిల్లాలో ఉండే ఈ సమస్యలు మన కౌన్సిల్ ఎప్పుడని చెప్పినట్టు కానీ ఏదైనా మానవతా దృక్పథంతో చాలా బీదరంగా ఉండే వాళ్ళకు సాయం చేసేందుకు మేము కూడా ముందుకుంటాము. ఈ మధ్యనే మన స్టేట్ రాష్ట్ర సారే విజయ్ కుమార్ పులివెందుల నివాసి దాదాపుగా 125 నుంచి 50 ప్రెషర్ కుక్కర్లు వికలాంగులకు గుడ్డి చెవులు మూగ చేతులు కాలు లేని వికలాంగులకు పులివెందులలో పంచడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా మేము పోయాము. చాలా ఆయనకు హ్యాట్సాప్ చెప్తున్నాను. విజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మనం మానవత కోరుకుంటూ ఎంత పెద్ద ఒక రైతు కానివ్వండి ఎవరికైనా ఎంత చేస్తే ఏం చేశారంటారు. అదే చాలా నీతిగా ఉండి అవగాహన కాళ్ళు చెప్పులు లేని మూల గుట్టి వరకు సహాయపడతామంటే నాకు కూడా మనసు కలిసి వేసింది. అది మంచి కార్యక్రమం. ఎక్కడైనా కానీ ఆ కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోవాలని చెప్పి అట్లా కార్యక్రమాలు ఎప్పుడైనా కానీ మేము ముందుకుంటామని చెప్పి మేము జిల్లా కమిటీకి సహకరిస్తామని చెప్పి అది ఏ విధంగా అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి ఇక్కడ మన నూతన కమిటీకి కొత్తగా అధ్యక్షులు ఎన్నుకున్న వెంకటకృష్ణ గారికి, మన ప్రధాన కార్యదర్శి ఆంజనేయ దాస్ గారికి, కోసారి గారికి, మన ఉప వైస్ ప్రెసిడెంట్ నల్లబాబు రామంతు గారికి, మిగతా ప్రధాన కార్యదర్శులు గౌరవాధ్యక్షుడు పానుకుంట గారికి, ఉత్తర గారికి, నెక్స్ట్ కత్త వెంకయ్య గారికి, చిత్ర శ్రీరామ గారికి, మన ముఖ్యంగా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కోసల బొమ్మలే గారికి, మన చలపతి గారికి, ఇంకా ఇక్కడ ఉండే ఉన్న ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలకు, కార్యవర్గ సభ్యులకు, ఇక్కడ మనం వేదిక వచ్చిన ప్రతి ఒక్క పట్టణ పెద్దలకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మన కులానికి డెవలప్ చేసేందుకు ప్రతి ఒక్కరు మీ సహకారం కావాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను. జై హింద్, జై పత్ర, జై జై పత్ర. మన జిల్లా అధ్యక్షుడు, మన రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, మన ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి సారే విజయ్ కుమార్ గారికి
ఈ మధ్యనే పదవి వచ్చిన దగ్గర ఒక నెల రోజుల క్రితమే మంచి బృహత్మైన కార్యక్రమం చేపట్టాడు. మానవతా దృక్పథంతో చెవిటి గుడ్డి మూగ వికలాంగులకు కనీసం అంటే 300 ప్రెషర్ కుక్కర్లు గౌరవం ఇచ్చి ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభాముఖంగా ఆయన గౌరవించవలసిందిగా మేము కోరుతున్నది. ఎస్ఎస్ సారే విజయ్ కుమార్ ఎక్కడున్నా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ మధ్యనే మంచి ప్రోగ్రామ్ చేసినందుకు మన ఈ జిల్లా కమిటీ తరఫున సన్మానం చేయడం జరిగింది. తర్వాత ప్రధాన కార్యదర్శిని, తర్వాత ప్రెసిడెంట్, మళ్ళా సభ్యులు కూడా సన్మానం చేసే కార్యక్రమం ఉన్నది. కొంచెం వెయిట్ చేయండి, ఒక తర్వాత మనం అర్థం చేద్దాము.